వినయ్ కుమార్ బుక్ చేస్తే సుశాంత్ కుమార్ దిగుతాడని అందులో పేరు రాసింది. దిగింది ప్రశాంత్ కిషోర్. కలిసింది ఎవరిని? ఒక ప్రముఖ మీడియా ప్రతినిధిని. ఇచ్చిందేంటి? లోకేష్ గారు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఏబిఎన్కి టీవీ5కి ఎందుకు ఇవ్వలేదు, ఆయనకే ఎందుకు ఇచ్చారు? కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే అది వాళ్ళ ఛానల్లోనే ముద్రపడుతుందని ప్రత్యేకంగా వేరే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చారనమాట. సో మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్ అరేంజ్మెంట్. ఇదంతా ఈ పథక రచన చేసింది ఎవరు? కిలారు రాజేష్. కిలారు రాజేష్ ఎవరు? లోకేష్ గారు అంతర్యామి. సో ఈ వివరాలు చాలుగా. మొత్తం వివరాలు చూడాలంటే ఈ ఎపిసోడ్ చూడండి మీరు ఇప్పుడు. నమస్తే, నేను మీ వాసుదేవన్. 5 రోజుల పాటు ఐటీసీ కోహినూర్లో స్టే. ఎక్కడ ఐటీసీ కోహినూర్? హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ప్రపంచం విస్తరించి ఉన్న హైటెక్ సిటీకి ఆమడు దూరంలో. కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడ స్టే చేసిన విషయాన్ని ఏ చీమా కూడా కనుక్కోలేకపోయింది. కనుక్కున్న ఒకే ఒక్క మీడియా ప్రతినిధిని అక్కడికి పిలిపించుకొని మరీ లోకేష్ అక్కడే ఇంటర్వ్యూ ఇచ్చారు. స్కెచ్ ఎలా ఉంటుందంటే తెలుగుదేశం వేసేది చాలా ముచ్చటేస్తుంది. అప్పుడెప్పుడో మోసగాళ్ళు కృష్ణ గారు ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఉంది కదా, దానికి రివైజ్డ్ వెర్షను లోకేష్ గారి స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే అని చెప్పచ్చు. విషయం ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన మీడియాని మాత్రమే గన్నవరం ఎయిర్పోర్ట్కి, అదే విజయవాడ ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని ఆగ మేఘాల మీద వాళ్ళతోటి ఈ డ్రామా అంతా నడిపించారు, రక్తిగట్టిచ్చారు. యాజ్ ఇఫ్ అసలు ప్రశాంత్ కిషోర్కి మీడియాతో మాట్లాడటం ఇష్టం లేదన్నట్టు, నథింగ్ స్పెసిఫిక్ అని ఆయన అలా పరాకుగా వెళ్ళిపోవటం. లోకేష్ ఏమో అందరూ బాగున్నారంటూ అందరినీ పలకరిస్తూ వెళ్ళటం. ఇంకా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ తోటి మంచి సినిమా రక్తి కట్టించారు. ఈ డ్రామా కాస్త బూమరాంగ్ అవడానికి గల కారణం ఏంటంటే ఆయన అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆ మీడియా ప్రతినిధికి ఇచ్చిన పెయిడ్ ఇంటర్వ్యూ అని వాళ్ళ కొందరు కిట్టని వాళ్ళు అంటున్నారు. కానీ నేనైతే నమ్మను, సరైన ఇంటర్వ్యూ అని అనుకుంటాను నేను. ఆ ఇంటర్వ్యూ, ఆ బిట్ వైరల్ అవటం, ఆ వైరల్ చేసింది ఎవరు? టీడీపీ సోషల్ మీడియానే పని కట్టుకుని వైరల్ చేయటం. వచ్చిన మీడియా ఎవరు? టీడీపీ అనుకూల మీడియా. సో ఇంత అరేంజ్డ్ మొత్తం వ్యవహారం నడిచిందంటే పర్ఫెక్ట్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే డైరెక్టరో, స్క్రిప్ట్ రైటరో, స్క్రీన్ ప్లే రైటరో చేయాలి. అంతా కూడా అనుకున్నట్టు అయింది. కానీ చివరిలో మాత్రం వీధి ఒకటి తెలిస్తే లోకేష్ ఒకటి తెలిసినట్టు అది కాస్త బూమరాంగ్ అయింది. ఆయన ప్రశాంత్ కిషోర్ వెళ్ళి నాయుడు గారితో 3 గంటల పాటు చాలా విస్తారంగా చర్చలు జరిపి ఆయన ఏదో నివేదిక సమర్పించిన. ఆయన నాయుడు గారి నివాసంలోకి వెళ్ళిన 5 నిమిషాలకి సోషల్ మీడియాలో ఇంత బారు కథనాలు ప్రత్యక్షమయ్యాయి. స్టోరీలు మామూలుగా డంప్ చేయాల టీడీపీ సోషల్ మీడియా. ఇంకేంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలోడి తీసి పారేసాడు లోపలికి వెళ్ళి. ఆయన ఎవరు? ప్రశాంత్ కిషోర్. మొత్తం జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, దౌష్ట్యం, దురాగతం, వాట్ నాట్ ఎవ్రీథింగ్, దూతో మొదలైనవి అన్నీ కలిపి దాంట్లో మొత్తం పోసుకొచ్చేసి ఫైల్ చేసి ఆయనకి ఇచ్చి, ఇట్లాంటి దుర్మార్గుడి పరిపాలనలో రాష్ట్రం బాగుపడదు, ఖచ్చితంగా దేవుడు లాంటి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మనం ఒక ప్రణాళికతో వెళ్ళాలని ప్రశాంత్ కిషోర్ ఆయనకి నివేదిక ఇచ్చినట్టు బ్రహ్మాండమైన స్టోరీలు వండి వార్చారు. ఆ వండి వార్చిన దెబ్బకి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు తెలిస్తే గుమగుమల వాసనలు అనమాట. అప్పుడే ఫ్రెష్గా వండిన వంటకం తాలూకు వాసనలు. సరే, నమ్మిన జనాలు లక్షల్లో ఉంటే నమ్మని జనాలు కోట్లల్లో ఉన్నారు ఆ విషయాన్ని. ఎందుకంటే సోషల్ మీడియా పూర్తిగా, టీడీపీ సోషల్ మీడియా ఎక్స్పోజ్ అయిపోయింది. ఎప్పుడు ఎక్స్పోజ్ అయిందంటే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన అబ్రహాం లింకన్తోనూ లేకపోతే థామస్ ఆల్వా ఎడిసన్తోనూ పైథాగరస్తోనూ పోల్చి ఆ పిక్చర్స్, మీమ్స్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు దొరికిపోయారు టీడీపీ సోషల్ మీడియా. ఇప్పుడు ఆ సిరీస్లో, ఆ వెబ్ సిరీస్లో ఇది రెండో కథనం, రెండో పార్ట్ అనమాట, రెండో సిరీస్ 2. అంటే మనకి ఆహాలో బాలకృష్ణ గారి సిరీస్ వచ్చినట్టే ఇది ఓహోలో లోకేష్ గారి సిరీస్ అనుకోవచ్చు. ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 గంటల పాటు జనాలకి కొంత కన్ఫ్యూషన్లో ఉన్నమాట వాస్తవం. అంటే మైండ్ బ్లాంక్ అయిపోయి, అతడు సినిమాలో ఆయన మహేష్ బాబు కొట్టిన దెబ్బకి ప్రకాష్ రాజ్ చెవులు మూసుకుపోయి సుయ్యని సౌండ్ వచ్చినట్టు చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి సౌండ్ వచ్చింది. కాదు, నెమ్మదిగా చెవులు దిబ్బళ్ళు వదిలి కళ్ళు బయర్లు కమ్మిన కళ్ళు మళ్ళీ పొరలు ఇప్పి వాస్తవం కళ్ళ ముందు కనబడేసరికి అబ్బా ఇదంతా డ్రామారా బాబు అని తెలిసిపోయింది. సరే, దీన్ని ఇక్కడ కట్ చేస్తే ప్రతి సినిమాకి ఇంటర్వెల్ ఉన్నట్టు దీనికి కూడా ఇంటర్వెల్ ఉంది. నాయుడు గారి ఇంటి నుంచి ఈయన ప్రశాంత్ కిషోర్ ముభావంగా నడుచుకుంటూ బయటకు వచ్చేసి ఏమీ తెలియని విక్రమార్కుల్లాగా మౌనంగా ఆయనకి అలాట్ చేసిన వెహికల్లో ఎక్కి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సరే, ఈ దారిలో
ఆయన భుజం మీద ఎక్కిన బేతాళుడు అడిగాడు, ఏమని, ఓ ప్రశాంత్ కిషోరు, నాయుడు గారి ఇంటికి వెళ్ళావు కదా, ఆయనకి నీకు జరిగిన సంభాషణ ఆంతర్యం ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి, అవుట్కమ్ తెలిస్తే ఆంధ్ర ప్రజానీకం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది కదా, కాస్త చెప్పి తరిస్తే నీకు ఒక అద్భుతమైన మంచి వరం ఇస్తాను. వరమా బొందా, అక్కడ జరిగిందేమీ లేదు, ఈ 3 నెలల టైంలో నా సపోర్ట్ అడిగారు, 3 నెలల పాటు నేనేం పీకినా కూడా అక్కడ జరిగే అద్భుతాలు ఏమీ లేవు అని చెప్పొచ్చాను, అందువల్ల ఇందులో చెప్పుకోవటానికే లేదు, నీవిచ్చే వరాలు కూడా నాకు అక్కర్లేదని మౌనంగా డోర్ తెరుచుకొని దిగేసి ఎయిర్పోర్ట్లోకి సైలెంట్గా వెళ్ళిపోయి ఆయన ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు. జరిగిన కథ ఇది మీరు విక్రమార్క బేతాళ కథ అనుకుంటారో, లేకపోతే లోకేష్ అల్లిన స్క్రిప్టు కథ అనుకుంటారో, మొత్తం ఆ టీం అంతా కలిసి ఏర్పాటు చేసిన ఫ్రేమ్లోంచి వచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు. ఇది మీ ఇష్టానికి వదిలేస్తున్నా, అంటే ఆడియన్స్ ఇష్టానికి, ఎవరికి ఎట్లా అర్థమైతే అట్లాగా అనమాట. యద్భావం తద్భవతి, ఎలా భావిస్తే అలా అర్థమవుతుంది. నేను భావించినట్టే మీరు భావించాలని ఏం లేదు. మీరు మరింత మేధో సంపత్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు నాకన్నా ఇంకా ఎక్కువ విషయాలు తెలిసే ఉంటాయి. సరే, ఇది ఇక్కడ కట్ చేస్తే ఒక సినిమా అయిపోయిన తర్వాత మనం కుర్చీలోంచి లేవబోయే ముందు ఐమాక్స్ థియేటర్లోనూ వీటిల్లోనూ మనకి నెక్స్ట్ ట్రయలర్ కూడా వస్తుంది, నెక్స్ట్ రాబోయే సినిమా ఏంటని. ఆ రాబోయే సినిమాయే ఇక్కడ ట్విస్ట్ కిక్ కూడా ఇస్తుంది. నాదెళ్ల మనోహర్ అని ఒక పెద్ద మనిషి ఉన్నారు, జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆక్సిజన్. ఆయనకు సంబంధించిన ఒక వార్తా కథనం వాట్సాప్ గ్రూపుల్లో విస్తారంగా జల్లేగుతోంది. 350 మంది జన సైనికులు నాదెళ్ల మనోహర్ గారు ఒకవేళ తెనాల్లో కంటెస్ట్ చేస్తే అక్కడి నుంచి, గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తే అక్కడి నుంచి నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీని పతనావస్థ నుంచి పాతాళావస్థలోకి, పతనం కింద ఇంకా పాతాళం ఉంది, దానిలోకి లాక్కెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. సో ఖచ్చితంగా ఆయన మీద మేము పోటీ చేసి తీరుతాం. గెలవాలనేది మా ఉద్దేశం కాదు, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం. అసలు పార్టీ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. పవన్ కళ్యాణ్ కూడా బెత్తర చూపులు చేసేలాగా ఆయన పరిస్థితిని ఇంతలాగా దిగజార్చారు. ఇదంతా ప్రీ కుక్డ్ వ్యవహారం. సో మొత్తం తెలుసు. అంతా తెలిసిన తర్వాత కూడా లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు బిట్టు మీరు చూసారంటే, నిజమా అలాంటి ఇంటర్వ్యూ ఆయన ఇచ్చారా అని చెప్పి ఈయన ఆమోహం వేసుకొని అలా అమాయకంగా అడిగేసరికి వీళ్ళకి తిక్కరేగి డెసిషన్ తీసుకున్నారు. ఇంతేకాదు, కొసమెరపు ఏంటంటే దీంట్లో జనసేన డెవలప్మెంట్ ఫోరం అనే వేదిక పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ ఎక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడ అభ్యర్థులను నిలబెట్టడానికి కూడా ఒక ఫోరం ఆల్రెడీ ఫామ్ అయింది. ఈసారి ఆ ఫోరంలో ఉన్నది 98% కాపులు. మొత్తం కాపులు, కాపు మేధావులు, కాపు శ్రామిక వర్గానికి చెందిన రిప్రజెంటేటివ్లు, కాపుల్లో పాపులర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు. జనసేన అనేది తన ఎగ్జిస్టెన్స్ కోల్పోయింది, పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వం కోల్పోయారు. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ ఎనీమోర్ అనే మాట పైకి వచ్చింది. కారణం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ అవునంటే సీఎం రమేష్ చెప్పినట్టు తెలుగుదేశం ఒక్కటే ఫ్రేలో ఉంటుంది. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాదనుకుంటే మనకు దురద పుడితే గోక్కోటానికి 6వ వేలులాగా జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అప్పుడు ఆయన్ని కలుపుకొని వెళ్దామని తెలుగుదేశం ఆలోచన చేసిందట. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అవునన్నారా కాదన్నారా అనేది ఆయన ఎలాగో మౌనంగా ఫ్లైట్ ఎక్కేసి వచ్చేశారు కాబట్టి ఒక కపుల్ ఆఫ్ డేస్లో తెలుస్తుంది. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ మనతో ఉండాలా, పవన్ కళ్యాణ్ని విసర్జించాలా, ఇదే మాట రిపీట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ని విసర్జించాలా అనే నిర్ణయం తెలుగుదేశం తీసుకుంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్కి దిక్కెవరంటే, తూర్పు తిరిగితే అమిత్ షా, మోడీ వీళ్ళిద్దరూ కనిపిస్తారు. మళ్ళీ బీజేపీతో కలిసి ఆయన ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఇలా వాళ్ళు కాదంటే వీళ్ళు, వీళ్ళు కాదంటే వాళ్ళు అనే పరిస్థితుల్లోకి జనసేనని నెట్టేసిన ఒక దౌర్భాగ్యకరమైన వాతావరణానికి కారకులు బోత్ పవన్ కళ్యాణ్ అండ్ నాదెళ్ల మనోహర్ అని వాళ్ళిద్దరంటే కిట్టని వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. నేనైతే నమ్మట్లేదు, కానీ వాళ్ళంటే కిట్టని వాళ్ళు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి నాకే తెలియంగా లేనిది, ఒక లిమిటెడ్ విజ్డమ్ ఉన్న నాకే తెలియంగా లేనిది ఈ పాటికి ఈ విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఏదైనా ఆయన విజ్ఞులు, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగేవాళ్ళు. మనందరం బోళ్ళని పుస్తకాలు చదివితే ఆయన బోళ్ళంతమంది మనుషులను కూడా చదివాడు కాబట్టి ఒక వైస్ డెసిషన్ తీసుకుంటాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.